నమస్కారం. మే నెల అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది వేసవి సెలవులు లేదా ఆహ్లాదకరమైన వసంతకాలం, అవునా? కానీ ఈరోజు మనం మే మాసం వెనుక దాగిన ఒక లోతైన, ఉత్కంఠభరితమైన చరిత్రను విశ్లేషించబోతున్నాం. ఎన్నో చారిత్రక తేదీలు, ప్రాచీన త్యాగాలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా పాతుకుపోయిన సంప్రదాయాల గురించి తెలుసుకునే ఒక అద్భుతమైన ప్రయాణమిది. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అంశంలోకి ప్రవేశిద్దాం. మొదటగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఒక 3వ శతాబ్దపు అగ్నిమాపక వీరుడికి, 16వ శతాబ్దానికి చెందిన ఏకాంత ఇంగ్లీష్ పూజారులకి, అలాగే 18వ శతాబ్దపు విశ్వవిద్యాలయ విద్యార్థులకు అసలు సంబంధమేమిటంటారు? వినడానికి చాలా వింతగా, పొంతనలేనట్లు అనిపిస్తోంది కదూ? అయితే మే నెలకు, ముఖ్యంగా మే 4వ తేదీకి ఉన్న ఒక ప్రత్యేకత వీరి కథలన్నింటినీ ఒకే దారంతో కలుపుతుంది. అదెలాగో ఇప్పుడు మన విశ్లేషణలో చూద్దాం. మే 4వ తేదీ అమరవీరులు మరియు వారి అత్యున్నత త్యాగం. ముందుగా దీని గురించి మాట్లాడుకుందాం. ఇంగ్లీష్ రిఫార్మేషన్ సమయంలో జరిగిన ఒక కీలక ఘట్టమిది. మే 4, 1535న టైబర్న్లో కొందరికి తొలిసారిగా మరణశిక్ష విధించారు. దానికి కారణం హెన్రీ VIIIని చర్చికి అధిపతిగా అంగీకరించకపోవడమే. ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే ఈ అమరవీరుల నేపథ్యాలు. వారిలో కేవలం మత గురువులు మాత్రమే లేరు. ధనికులు, పేదలు, ఒంటరివారు, వివాహితులు, అలాగే కాథలిక్ మరియు ప్రొటెస్టెంట్ బాధితులు కూడా ఉన్నారు. తమ నమ్మకం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారు నిలబడిన తీరు నిజంగా అద్భుతం. ఆనాటి ధైర్య సాహసాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మార్గరెట్ క్లీతరో అనే ఒక సాధారణ కసాయి భార్య కథను చూద్దాం. పూజారులకు రహస్యంగా ఆశ్రయం కల్పించినందుకు ఆమెకు ఏకంగా ఒక పెద్ద రాయి కింద నలిపి చంపే అత్యంత కఠినమైన శిక్షను విధించారు. ఊహించడానికే భయంగా ఉంది కదూ? ఆ కాలంలో తమ నమ్మకాలపై నిలబడడానికి ఎంతటి భయంకరమైన మూల్యం చెల్లించాల్సి వచ్చిందో ఈ సంఘటన కళ్లకు కట్టినట్లు చూపుతోంది. సరే, ఇప్పుడు సెయింట్ ఫ్లోరియన్ యొక్క అగ్నివారసత్వం, అలాగే ప్రాచీన రోమ్లో ఆయన చూపిన ధైర్యం గురించి తెలుసుకుందాం. కాలాన్ని ఒకసారి 3వ శతాబ్దానికి వెనక్కి తీసుకెళ్దాం. డయోక్లీషియన్ చక్రవర్తి పాలనలో సెయింట్ ఫ్లోరియన్ ఒక రోమన్ సైనికాధికారి. అయితే ఆయన తన క్రైస్తవ విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించినందుకు సొంత తోటి సైనికుల చేతిలోనే దారుణమైన హింసను అనుభవించారు. కొరడాతో కొట్టబడి రకరకాల చిత్రహింసల పాలై చివరకు ఆయన మెడకు ఒక పెద్ద తిరగలి రాయి కట్టి ఎన్స్ నదిలో పడవేశారు. ఈ అత్యున్నత త్యాగం ప్రాచీన రోమన్ సామ్రాజ్యంలో ఒక చెరగని ముద్ర వేసిందని చెప్పాలి. అయితే ఆ పురాతన విషాదం నేడు ఒక శక్తివంతమైన రక్షణకు చిహ్నంగా ఎలా మారిందనేది ఇక్కడ చాలా ఆసక్తికరం. నీటిలో మునిగి మరణించడం వల్ల సెయింట్ ఫ్లోరియన్ను అగ్ని మరియు వరదల నుండి రక్షించే పోషకుడుగా భావిస్తారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆయన అగ్నిమాపక సిబ్బందికి, చిమ్నీలను శుభ్రం చేసేవారికి, ఎందుకు ఆఖరికి బ్యారెల్స్, మద్యం తయారుచేసే బ్రూవర్లకు కూడా రక్షకుడుగా పేరొందారు. ఒక చారిత్రక త్యాగం ఆధునిక వృత్తులతో ఎలా మమేకమైందో చూడండి. ఆస్ట్రియా, పోలండ్ దేశాలు సైతం ఆయనను నేటికి ఎంతో గౌరవిస్తాయి. ఇక విశ్వాస నిర్మాతలు మరియు ప్రారంభ మేమాసపు పునాదుల గురించి ముచ్చటించుకుందాం. ఆ క్రూరమైన అమరవీరుల చరిత్రను చూసాం కదా. ఇప్పుడు కాస్త ప్రశాంతమైన నేపథ్యానికి వద్దాం. మేమాసం మొదటి రోజులు క్రైస్తవ విశ్వాసానికి బలమైన పునాదులు వేసిన ఎంతోమంది గొప్ప వ్యక్తులను స్మరించుకునే సమయం. ఉదాహరణకు మే 1న సెయింట్ జోసెఫ్ ద్వారా మానవ శ్రమకు ఒక విలువ కల్పించబడింది. అలాగే మే 3న ఏరియానిజంపై పోరాడి నిస్సీన్ క్రీడ్ను సమర్థించిన సెయింట్ అథానాసియస్. ఇక మే 4న తొలి అపోస్తలులుగా సువార్తను వ్యాప్తి చేసిన సెయింట్స్ ఫిలిప్ మరియు జేమ్స్. ఇలా వీరంతా ఈ విశ్వాసపు నిర్మాణానికి తమ వంతుగా ఒక్కో రాయి పేర్చారు. ఇక్కడ చరిత్రలో తరచుగా జరిగే ఒక చిన్న గందరగోళాన్ని మనం క్లియర్ చేద్దాం. మే 4న స్మరించుకునేది అల్ఫేయస్ కుమారుడైన జేమ్స్ ది యంగర్ను. బహుశా ఈయన యేసుకు బంధువు కూడా కావచ్చు. కాని చాలామంది ఈయన్ను జాన్ సోదరుడైన జేమ్స్ ది ఎల్డర్తో పొరబడుతుంటారు. వీళ్ళిద్దరూ పూర్తిగా భిన్నమైన చారిత్రక వ్యక్తులు అన్న విషయం మనం ఇక్కడ స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఈ క్రమంలో యేసు తన శిష్యుడైన ఫిలిప్తో అన్న ఒక మాట గుర్తుచేసుకోవాలి. మమ్మల్ని తండ్రికి చూపించు అని ఎలా అనగలవు? నేను తండ్రిలోనూ తండ్రి నాలోనూ ఉన్నారని నీవు నమ్మలేదా అనంటారు.
వినడానికి ఇది ఒక చిన్న మందలింపులా ఉన్నా ఇందులో ఒక లోతైన పాఠం దాగి ఉంది. సామాన్యమైన ఎన్నో సందేహాలున్న వ్యక్తులను గొప్ప పునాది నాయకులుగా తీర్చిదిద్దడానికి ఎంతటి సహనం అవసరమో ఇది మనకు స్పష్టం చేస్తుంది. అలాగే సెయింట్ అథనాసియస్ గురించి ఒక ఆశ్చర్యకరమైన వాస్తవం తెలుసా? ఆయన కేవలం మతపరమైన సిద్ధాంతాల కోసమే పోరాడలేదు. అసలు క్రిస్టియన్ బైబిల్లో ఏ ఏ పుస్తకాలను చేర్చాలి అనే దానిపై మొట్టమొదటి జాబితాను తయారుచేసింది ఆయనే. చరిత్ర గతిని మార్చిన ఇలాంటి విషయాలు తెలుసుకోవడం నిజంగా ఉత్కంఠభరితంగా అనిపిస్తుంది కదూ. ఇప్పుడు మన తదుపరి అంశం మే భక్తి మూలాలు. పాగన్ వసంతకాలం ఆచారాల నుండి ఇది మేరీ మాసం వరకు ఎలా మారిందో చూద్దాం. కొంచెం స్థూల దృష్టితో గమనిస్తే అసలీ మే మాసపు పరిణామక్రమం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రాచీన కాలంలో గ్రీస్, రోమ్ దేశాలలో ఇది కేవలం సంతానోత్పత్తి దేవతలైన ఆర్టెమిస్, ఫ్లోరాలను పూజించే ఒక వసంతకాలపు పండుగ మాత్రమే. ఆ తర్వాత ప్రారంభ చర్చ్ కాలంలో మే 15 వైపుకు మరియమ్మ పండుగల ఆధారాలు కనిపిస్తాయి. అక్కడి నుండి 18వ శతాబ్దంలో జెస్యూట్ ఫాదర్ లాటోమియా రోమ్లో ఈ నెలను మేరీకి అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేయడం, చివరకు 1945లో పోప్ పియస్ 12 దీనిని అధికారికంగా మేరీ మాసంగా పటిష్టం చేయడం జరిగింది. సరిగ్గా ఇక్కడే మనం మన విశ్లేషణ ప్రారంభంలో వేసుకున్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. కాథలిక్ ఎన్సైక్లోపీడియా ప్రకారం ఆ కాలంలో విద్యార్థులలో ఉన్న అపనమ్మకం మరియు అనైతికతను ఎదుర్కోడానికి 18వ శతాబ్దం చివర్లో ఫాదర్ లాటోమియా చేసిన ఒక చిన్న ప్రతిజ్ఞే ఈ మే భక్తి ఆచారాలకు దారితీసింది. అంటే విశ్వవిద్యాలయ విద్యార్థులను సరైన మార్గంలో పెట్టడానికి చేసిన ఒక ప్రయత్నమే ఇంత పెద్ద సంప్రదాయానికి నాంది పలికింది. ఇక చివరిగా మరియన్ మాసపు ఆచారాలు మరియు నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తి గురించి మాట్లాడుకుందాం. ఇంతటి సుదీర్ఘమైన, కొంతమేర క్రూరమైన చరిత్ర ఉన్న ఈ సంప్రదాయాలు నేడు ఎంతో ప్రశాంతమైన ఆచారాలుగా రూపాంతరం చెందడం విశేషం. ప్రతిరోజూ క్రమం తప్పకుండా రోజరీ పఠనం చేయడం, ఇళ్లల్లో చక్కగా ఒక మే ఆల్టార్ లేదా మే ఆల్టార్ ఏర్పాటు చేయడం, వాటిని వసంతకాలపు పూలతో, కొవ్వొత్తులతో అలంకరించడం లాంటివి మనం చూస్తూనే ఉంటాం. మరియన్ కీర్తనలు పాడుతూ చిన్న చిన్న తీర్థయాత్రలు లేదా త్యాగాలు చేస్తూ గడిపే ఈ విధానం ఆ పాత చారిత్రక మూలాలను ప్రశాంతమైన భక్తితో జోడించే ఒక అందమైన మార్గం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సాధారణ ఆచారాలతో పాటే స్థానికంగా ఉండే కొన్ని ప్రత్యేక సంప్రదాయాలను కూడా మనం మర్చిపోకూడదు. ఉదాహరణకు మే 4వ తేదీన ఇటలీలోని పిడ్మాంట్లో యేసుక్రీస్తుకు సంబంధించినదిగా భావించే చ్యురిన్ శవకవచాన్ని లేదా ష్రౌడ్ ఆఫ్ చ్యురిన్ని జరుపుకుంటారు. అలాగే ఐర్లాండ్లో సెయింట్ కాన్లెత్ అనే స్థానిక సన్యాసిని ఎంతో గౌరవించుకుంటారు. ఇవి ఈ రోజుకున్న స్థానిక ప్రాముఖ్యతకు అద్దం పడతాయి. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన చేద్దాం. ప్రాచీన కాలపు క్రూరమైన త్యాగాల నుండి మొదలై నేడు పూలతో అలంకరించుకునే ప్రశాంతమైన భక్తి మాసం వరకు ఈ పురాతన ధైర్యసాహసాలు నేటి సాంస్కృతిక సంప్రదాయాలను ఎలా మలుపు తిప్పాయో మనం గమనించాం. గతం వదిలిన ఆ ధైర్యపు జాడలు, ఆ ఆచారాలు మన సంప్రదాయాల్లో ఇంకా సజీవంగానే ఉన్నాయి. అసలు ఈ చారిత్రక పరిణామం గురించి మీరేమనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను విశ్లేషిస్తూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.